నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కొన్నాళ్ల క్రితం కరాటే కళ్యాణి వివాదంతో ఫేమస్ అయిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అతనే హీరోగా నటిస్తూ కథ, స్టాండ్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం లారీ చాప్టర్ 1 కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. చెన్నై లయోలా కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పనిచేసి ప్రావీణ్యం పొంది అనంతరం యూట్యూబ్ లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీని సంపాదించి ఇప్పుడు లారీ చాప్టర్ 1 అనే సినిమాతో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. లారీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషల్లో కూడా ఇవాళే ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ సినిమా. మరి సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. లారీ చాప్టర్ 1 సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో లారీ డ్రైవర్. జైల్లో ఉండే హీరోని అక్రమ రవాణా కోసం విలన్స్ బయటకు తీసుకువస్తారు. వారు చెప్పినట్లు చేస్తూ వచ్చే హీరోకి విలన్స్ చేసే అక్రమాల గురించి తెలుస్తోంది. ఆ తర్వాత హీరో శ్రీకాంత్ ఏం చేశాడు, విలన్స్ ను ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. లారీ చాప్టర్ 1 సినిమా విశ్లేషణ పరంగా చూస్తే యాక్షన్ 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 అదన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్, లవ్ అండ్ కామెడీతోనే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫుల్ ఆఫ్ యాక్షన్. మొదటిసారి అని అయితే ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్. హీరోతో పాటు డైరెక్టర్ కూడా ఆయనే కావడంతో ఎలా వస్తుందో అనుకున్నాడు. కానీ పెద్ద పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా విజువల్స్, ఎఫెక్ట్స్ ఉన్నాయి. రొమాన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఉంది. శ్రీకాంత్ తొలి సినిమా డైరెక్షన్ ఓ రేంజ్ లో అయితే ఉంది, కానీ స్టోరీ కంటే ఎలివేషన్ ఎక్కువగా అనిపించింది. కథ స్ట్రాంగ్ ఉంటే బాగుండేది అనిపించింది. మొదటి సినిమా కాబట్టి ముందు ముందు శ్రీకాంత్ ఇంకా పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫైట్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఓకే అనిపించింది, సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది. ఈ జనరేషన్ కి కావాల్సిన స్టఫ్ అంతా లారీ చాప్టర్ 1 లో ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ యూట్యూబర్ కాబట్టి కెమెరా ఫియర్ అసలు ఉండదు. ఇక యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకున్నాడు. తన పాత్రకు 100కు 100% న్యాయం చేశాడు. ఫైట్స్ సీన్స్ లో ఒక్క సూపర్ హీరోలా కనిపిస్తోంది. హీరోయిన్ చంద్రశిఖ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. లారీ చాప్టర్ 1 కు సినిమాకు స్టోరీ కంటే ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటం మైనస్ అయితే డైరెక్షన్, హీరో యాక్టింగ్, రొమాన్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. లారీ సినిమా యాక్షన్ ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుంది. ఓవరాల్ గా లారీ చాప్టర్ 1 అంటే యాక్షన్ ఎంటర్టైనర్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.